నేను చపాతీలు ఇంత ఫాస్ట్‌గా, ఇంత రౌండ్‌గా ఏస్తున్నా అంటే దానికి కారణం ఒకరున్నారు. మనం చేసే ఏ పనులైనా మన చిన్నతనం నుండే మన ఇంట్లో పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటాం గదండీ! కానీ ఈ చపాతీలు చేయడం మాత్రం నా పెళ్ళైన తర్వాతే నేను మా ఆయన వాళ్ళ నానమ్మని అంటే మా అవ్వని, పోసవ్వని చూసి అయితే నేర్చుకున్నా అండి. ఆమె ఎన్ని చపాతీలైనా ఈజీగా చేసేది. అస్సలు ఇబ్బంది పడకపోయేది. ఆమె చేతి వంటని అప్పుడప్పుడు చాలా మిస్ అయితూ ఉంటా నేను. మరీ ముఖ్యంగా నాకెప్పుడైనా జ్వరం వచ్చినప్పుడైతే నేను చాలా మిస్ అయితూ ఉంటా ఆమె వంటని అయితే. నాకు జ్వరం వచ్చింది అనంటే ఖచ్చితంగా ఏదో ఒకటి వండుకొని తీసుకొచ్చేది. ఇప్పటికి సంవత్సరంన్నర అయింది మాకు దూరం అయిపోయి. ఇక్కడ నేను పప్పు తాలింపు వేస్తున్నా. నేను తాలింపు వేసే పద్ధతిని అయితే గంటె తాలింపు అని అంటారు. ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇదైతే వెనకటి కాలంలో గంటె తాలింపు వేసుకునే వాళ్ళట. సో ఇది నేనైతే అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకున్నా. నేను కూడా అప్పుడప్పుడు తక్కువ పప్పు చేసినప్పుడు అయితే ఇట్లనే గంటె తాలింపు వేసుకుంటా అండి. టేస్ట్ అయితే మంచి ఉంటది పప్పు. చూడండి పప్పు ఎంత కలర్ఫుల్ ఉన్నదో అంతే టేస్ట్ఫుల్ గా కూడా ఉంటది. 15 సంవత్సరాల నుండి పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని చేసే పని ఇదే కాబట్టి ఆ